హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బర్మా రెస్టారెంట్ అండ్ టీ రూమ్ నుండి మనం ఇందిరానగర్ బెంగళూరు నుండి మనకు డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అంది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇండీడ్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే డేటా ఎంట్రీ మీద డేటా ఎంట్రీ చేసే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే టైపింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే 20,000 నుండి 30,000 పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంట్ రోల్ అనమాట. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫుడ్ ప్రొవైడెడ్ అండ్ అలాగే పెయిడ్ టైమ్ ఆఫ్ అండ్ అలాగే పెయిడ్ సిక్ టైమ్ అండ్ అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ అలాగే సో ప్రొవిడెంట్ ఫండ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్లో మీరు వర్క్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఇస్తారనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి జాబ్ టైటిల్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అనమాట. జాబ్ సమరీ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డీటెయిల్ ఓరియంటెడ్గా ఎవరైతే ఉంటారో అటువంటి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ని వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడానికి చూస్తున్నారు. అప్డేట్ అండ్ అలాగే మెయింటైన్ యాక్యురేట్ డేటా ఇన్ అవర్ సిస్టమ్స్ అనమాట. వీళ్ళు ప్రొవైడ్ చేసిన డేటాని సో వాళ్ళ యొక్క సిస్టమ్స్లో మీరు వచ్చేసి యాక్యురేట్గా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ టైపింగ్ స్పీడ్ అండ్ అలాగే అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఎంటర్ అండ్ అలాగే అప్డేట్ డేటా ఇన్ సిస్టమ్స్ అండ్ అలాగే డేటా బేసెస్ యాక్యురేట్లీ. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై డేటా ఫర్ ఎర్రర్స్ అండ్ అలాగే కరెక్ట్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీస్. సో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా సరే అండ్ అలాగే వాటిని సో కరెక్ట్ చేయడం అండ్ అలాగే వెరిఫై చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ అండ్ అలాగే ఆర్గనైజ్ రికార్డ్స్ అండ్ ఫైల్స్ అనమాట. సో ఇక రికార్డ్స్ని, ఫైల్స్ని మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో జనరేట్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్. సో మీరు వచ్చేసి అంటే ఈ నీడ్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క రిపోర్ట్స్ని అయితే జనరేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ కాన్ఫిడెన్షియల్ అండ్ అలాగే సెక్యూరిటీ ఆఫ్ డేటా. సో కోఆర్డినేట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఫర్ డేటా రిలేటెడ్ టాస్క్స్ అనమాట. ఈ యొక్క టీమ్స్తో మీరు కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. గుడ్ టైపింగ్ స్పీడ్ అండ్ అలాగే యాక్యురసీ, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ సో 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అంటే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం వచ్చేసి మీరు 12th పాస్ అయితే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ కండిషన్ వచ్చేసి ఆఫీస్ బేస్డ్ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ డిపెండింగ్ ఆన్ ది కంపెనీ పాలసీ అనమాట. సో ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. So if you want, I can customize this for your company or make it shorter ఫర్ ఏ జాబ్ పోస్టింగ్ అనమాట. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అనమాట. ఫ్రెషర్స్ 20,000 నుండి 30,000 అయితే పే చేస్తారనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు బెనిఫిట్స్ అని ఇంతకుముందే చెప్పాను కదా, మీకు ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. సో పర్మనెంట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఉంటుంది. అంటే పెయిడ్ సిక్ టైమ్స్, లీవ్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే సో ఆ టైంలో మీకు లీవ్స్ ఇవ్వడం సో ఇలాంటివి బెనిఫిట్స్ అయితే కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే కనుక. నెక్స్ట్ ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే వెళ్తే అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై నవ్ అని ఉంది చూడండి. సో బ్లూ కలర్లో ఈ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే
మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలా వచ్చిన తర్వాత మీరు అక్కడ సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని డాక్స్ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ సో అప్డేట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.